పంచాంగం ఉండాలి. ప్రతి ఇంట్లో మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మన ఇళ్లలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ఈ దుల ప్రకారం జరగాలి. మనం అంతా ఎంత దుర్మార్గం చేస్తున్నామయ్యా, దుర్మార్గమే చేస్తున్నాం. ఎందుకు అంటే మీ పెళ్ళి ఎప్పుడు కావాలంటే అయ్యగారు కొంచెం ముహూర్తం చూసి పెట్టండి, మా నక్షత్రం, మా తిథి, నా జాతకాన్ని బట్టి. నీ జాతకాన్ని బట్టి నీ పెళ్లి తిథి కావాలి, నీ జాతకాన్ని బట్టి నీ గృహప్రవేశం కావాలి, నీ జాతకాన్ని బట్టి అన్నీ కావాలి. కానీ ఆ జాతకానికి శాంతి చేయాల్సిన రోజు మాత్రం నువ్వు చేయాల్సిన పని చేయవు, పంచాంగం వాడాలి. సంవత్సరానికి ఒక్కసారి మనం తెలుగు తిథుల ప్రకారం వచ్చి గుళ్ళో నమస్కారం చేసుకుంటేనే మన జాతక శాంతి అవుతుంది. ఆ రోజు ఆయుష్య హోమాలు అవన్నీ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం అశ్వత్థామ బలిర్వ్యాసం హనుమాన్శ్చ విభీషణ కృపత్పరశురామశ్చ సప్తైతే చిరజీవిన, ఇది చెప్పుకోవాలి. ఇది చెప్పుకోకపోతే మన పిల్లలు కానీ మనం కానీ నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉన్నాం. ఎలా పెళ్ళికి, పుట్టినప్పటికి అన్నిటికీ తిథులు చూస్తున్నామో ప్రతి సంవత్సరం చేసేది కూడా తిథే చూడాలి కదండి. ఏంటి తేడా అండి తిథికి డేట్కి? నవగ్రహాలతో సంబంధమైన విషయం కాబట్టి చెప్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఎప్పటికప్పుడు సమాజంలో ధర్మ పరిరక్షణ కోసం ధైర్యంగా మంచి విషయాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి సమాజానికి అందించడం. అందులో మీడియా పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. మా అశోక్ గారు చాలా అద్భుతంగా వజ్ర అనేటటువంటి ఒక ఛానల్ పెట్టి సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో ధర్మానికి సంబంధించినటువంటి అనేకమైన అనుమానాలకి, అనేకమైనటువంటి జనాలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడంలో కానీ ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ముందరికి వెళ్ళారు. సంవత్సరం పూర్తయినందుకు వజ్రాకి శుభాకాంక్షలు చెప్తూ ఇలా అనేక వసంతాలు కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్తో చేసుకోవాలి అని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ స్వస్తి.